నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. మోందా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమిష్టి కృషితో పనిచేయగలిగామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయిందని, 2014 నుండి 2019 వరకు ప్రభుత్వం పోతురాజు కాలువ ఆధునికీకరణకు శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కాంట్రాక్టర్లు మారారే తప్ప పోతురాజు కాలువ పనులను చేసిన పాపాన పోలేదన్నారు. వైసీపీ హయాంలో పోతురాజు కాలువను సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆ పాపమే నేడు వర్షాలు కురిస్తే పోతురాజు కాలువ పొంగి పొల్లుతుందని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత పోతురాజు కాలువ పనులపై దృష్టి పెట్టామన్నారు. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. నగరంలో 15 డివిజన్లో 53 కాలనీల్లో 11.15 గృహాల నీట మునిగాయన్నారు. గతంలో వచ్చిన లైలా తుఫాను కంటే ఇటీవల కురిసిన తుఫాన్ ప్రభావం 3 సెంటీమీటర్ల అధికంగా వర్షపాతం నమోదైందని, జిల్లా కలెక్టర్ రాజాబాబుతో సహా రాష్ట్రం నుండి వచ్చిన అధికారులు, జిల్లా అధికారులు, ఒంగోలు అధికారులు సమర్థవంతంగా తుఫాను ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. వాళ్ళ సేవలు బెస్ట్ అని కొనియాడారు. తుఫాన్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ప్రత్యేకంగా తనతో మాట్లాడడం జరిగిందని, పార్లమెంటు చెరువుకు కెపాసిటీకి మించి వరద నీరు చేరడంతో 10,000 క్యూసెక్కుల నీరు పోతురాజు కాలువకు అదనంగా వచ్చాయని, పెళ్లూరు చెరువు కట్ట దెబ్బతినడం జరిగిందని, ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, నగర పార్టీ కార్యదర్శి బండారు మదన్, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ముందా తుఫాన్ 2 రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి, ఏంటి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 2010లో అప్పుడు వచ్చిన తుఫాను లైలా తుఫాన్ తర్వాత మొన్న వచ్చిన ముందా తుఫాన్కి అప్పుడు 18.5 సెంటీమీటర్లు పడితే ఇప్పుడు 25.72 సెంటీమీటర్ల వర్షం ఒక రోజులోనే పడటం, ప్రాంతాలంతా కూడా మన టౌన్లో కానీ లేకపోతే పక్క నియోజకవర్గాల్లో కానీ అన్నీ కూడా ప్రాంతాలు కూడా మునిగిపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే అలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేశారు, 3 సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి 11:30 దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దుటి నుంచి అధికారులతోటి సమీక్షిస్తా ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా, అధికారులను అలర్ట్ చేస్తా, అదేవిధంగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా లోకేష్ గారు అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి, లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనకి 43, 44, 45 ఏరియాలంతా కూడా వచ్చేసి పోతురాజు కాలం మీద పట్టడం దీనన్నీ కూడా పడ్డాయి.
దానివల్ల ఎక్కువ జరిగింది. ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పట్టినట్టు పోయినాయి. ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటర్ చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నూతలపాడులో ఎండూరు కానీ, మైనంపాడు కానీ, మండవారపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే 10,000 క్యూసెక్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి. ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాల నల్ల కాలువ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2 కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు. ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను 10 సార్లు తిరిగి 89 కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ, జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది, ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి కోసం అని చెప్పి ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 టెండర్లను వేరే వాళ్ళ చేత వేయించడం, దాంట్లో 40 కోట్ల వరకు డ్రా చేసుకోవటం, దాని లాస్ట్కి ఎవడు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే 150 కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికి. అదే కానీ చిత్తశుద్ధితో కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ పోతురాజు కాలువ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ కానీ నల్లగాలవ కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం. దగ్గర 250 కోట్ల రూపాయలు ఈ 2 కెనాలకు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. రంగులు వేస్తామా లేకపోతే ఇంకోటి వేస్తామా అనేది కాదు, ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి. శానిటేషన్ ఎక్కడన్నా కూడా 5:30కి పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బ్ పోతే బల్బ్ వేపిస్తున్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం. అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ 2014 నుంచే పెట్టాం. దాన్ని అట్లనే చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌను వచ్చినప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బ్యూటిఫికేషన్ అవసరం. మన ఇల్లు ఎట్టా సుందరంగా చేసుకుంటామో బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. 14-19 ఒక రూపం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఒంగోలు టౌన్లో సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో కూడా నాకు తెలుసు. దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పబ్లిక్ కూడా బాగుంటారనేది దాని ఇంటెన్షన్తో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయం. బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాం తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు, ఏడో కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయనని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.